సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ ముగిసింది. సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్షలో పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై చర్చించారు. దాదాపు గంటన్నర పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర కొనసాగించాలని నిర్ణయించారు. ఆగస్టు 5, 6, 7వ తేదీల్లోని 3 రోజులు ఢిల్లీలోని 42% బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికై కార్యాచరణను నిర్ణయించారు. ఆగస్టు 5వ తేదీన పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు. 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టాలని, ఈ ధర్నాలో ముఖ్యమంత్రి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకత్వంతో పాటు బీసీ సంఘాల నాయకులు పాల్గొంటారు. 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక రైలులో ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది ఢిల్లీకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ ముగిసింది. సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్షలో పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీలో పోరాట కార్యాచరణపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, పలు అంశాలకు సంబంధించి ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్? రెడ్డితోని పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ కొనసాగింది. దీంట్లో పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం, పార్టీ చేపట్టనున్నటువంటి పాదయాత్ర, అదేవిధంగా బీసీ బిల్లు పైన ఢిల్లీలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాల విషయాలు, దాంతోపాటు ఈ నామినేటెడ్ పోస్టులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఆ సీటును కైవసం చేసుకోవడానికి కావాల్సిన కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ ఇన్ఛార్జ్కి, పార్టీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సూచించారు. ఇక కొంతమంది పేర్లను లిస్ట్ అవుట్ చేసి వాళ్ళపైన సర్వేలు చేయించాలి. సర్వేల ఆధారంగానే ఎవరు గెలవగలిగే అవకాశం ఉందో వాళ్ళకు టికెట్ ఇవ్వాల్సిందిగా పార్టీ నిర్ణయించింది. ఇక దీంతోపాటు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంపై ప్రజల్లో పాజిటివ్ టాక్ ఉంది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మన కార్యాచరణ ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి అనుగుణంగా పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఇక రేపటి నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఉంటుంది. రేపటి నుంచి 4వ తారీఖు వరకు ఉంటుంది. 5, 6, 7 ఈ 3 తేదీలలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ ఉంటుంది. 5వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చి బీసీ బిల్లుకు సంబంధించి చర్చకు పట్టుబట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ఎంపీల కార్యాచరణ ఉండాలని వాళ్ళకు గైడ్ చేశారు. ఇక దాని తర్వాత 6వ రోజు ధర్నా చేయాలి అని అనుకుంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర భారీగా ధర్నా చేయాలి. ఈ ధర్నాకు ప్రతి నియోజకవర్గం నుంచి ఒక 50 నుంచి 100 మంది వెళ్ళాలని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ, ఎప్పుడు వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించి కొంతమందిని ఇన్ఛార్జీలుగా నియమించాలని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇక ఆ రోజు జరగనున్నటువంటి ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు క్యాబినెట్ అందరూ, అంటే మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు అందరూ హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక 7వ తేదీన రాష్ట్రపతిని కలిసి రాష్ట్రపతికి ఒక మెమోరాండం సబ్మిట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక దాని తర్వాత 8వ తారీఖు నుంచి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర యథావిధిగా కంటిన్యూ అవుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి తుది జాబితాను సీఎం దగ్గరికి వెళ్ళింది. అది ఈరోజు దానికి సంబంధించి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వాటిని అన్నింటినీ పూర్తి చేసిన తర్వాత 1-2 రోజుల్లో వాటికి సంబంధించినటువంటి డామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా జరిగే అవకాశం ఉంది. ఎవరైనా పదవులు ఆశించి భంగపడ్డటువంటి వాళ్లకు పార్టీలో సముచిత గౌరవం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఒకవేళ అవకాశాలు రానటువంటి వాళ్లకు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. మొత్తానికైతే ఈ కార్యాచరణ ఇటు బీసీ బిల్లుకు సంబంధించి కానీ, లేదంటే మీనాక్షి పాదయాత్రకు సంబంధించి కానీ, ఢిల్లీలో జరిగేటువంటి ధర్నా కార్యక్రమాలకు కానీ ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలను నియమించి వాటి బాధ్యతలను పక్కగా అమలయ్యేటట్టు చూడాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.